హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాలచక్రం. విశ్వం మీకోసం ఈ సందేశాన్ని తీసుకొచ్చింది. ఇది చూసిన వెంటనే మీకు అదృష్టపు తలుపులు తెరుచుకోవడం ఖచ్చితం. అందరిలాగే మీరు ఒక సాధారణ ఆత్మ అనుకుంటే అది పెద్ద పొరపాటండి. ఈ ప్రపంచంలో కోట్ల మంది ఉన్న ఈ క్షణంలో ఈ సందేశం మీ కళ్ళ ముందుకు వచ్చిందంటే మీలో ఒక అసాధారణమైన శక్తి, ఒక ప్రత్యేకమైన ఆత్మ దాగి ఉందని అర్థమే కదా. మీరు ఒక గొప్ప మార్పుకు, ఒక కొత్త యాత్రకు, ఒక అద్భుతమైన జీవితానికి సిద్ధంగా ఉన్నారని యూనివర్స్కి బాగా తెలుసు. మీరు చాలా కాలంగా వెతుకుతున్న విజయం ఎక్కడో దూరంగా లేదు, అది మీ పక్కనే ఉంది. మీరు దాటాల్సింది కేవలం నమ్మకం అనే ఒక చిన్న అడుగు మాత్రమే. గతాన్ని పూర్తిగా వదిలేయండి. మీపై మీకున్న నమ్మకం, సందేహాలను, భయాలను, పాత గాయాలను చెరిపివేయండి. యూనివర్స్ మిమ్మల్ని వెతికి పట్టుకుంది. ఇక మిమ్మల్ని మీరు కోల్పోకండి. ఒక్క క్షణం కళ్ళు మూసుకొని మీ గుండె చప్పుడు వినండి. అది నిరంతరం ఒకటే మంత్రాన్ని జపిస్తుంది. సిద్ధంగా ఉంటూ, ఈ అద్భుతమైన జీవితం నీకంటే ఎక్కువ అర్హుడు ఇంకెవ్వరూ లేరు అని. మీరు ఇప్పుడు మార్పు యొక్క అంచున నిలబడి ఉన్నారు. ఆ ఒక్క అడుగు వేయండి. అద్భుతాలు జరగడం ఇప్పుడే మొదలవుతుంది. మీరు ఇతరుల నుండి మీ బాధలు, మీ కలలు, మీ ఆశలు అన్నీ మీ లోపలే దాచేసి బయట నవ్వుతూ తిరుగుండొచ్చు. కానీ విశ్వం మాత్రం నిన్ను నిరంతరం చూస్తూనే ఉంటుంది. మీరు ఒక దశలో అనుకుంటారు అంతా ముగిసిపోయింది అని, ఇక ఏమీ మారదు అని. కానీ అదే సమయంలో దైవీక శక్తి మీకోసం ఏదో కొత్తది, అపూర్వమైనది, అద్భుతమైనది సృష్టిస్తుంది. మీరు దాదాపు వదిలేసిన ఆ కలలు, అసంపూర్ణంగా అనిపించిన ఆ దీవెనలు, విరిగిన ఆ ఆశలు, ఇప్పుడు అవన్నీ మిమ్మల్ని ఒక కొత్త యుగంలోకి, ఒక కొత్త ఉన్నత స్థాయిలోకి లాగుతున్నాయి. ఆ కొత్త యుగం ఇప్పుడే ప్రారంభమవుతుంది. విజయం అనేది అదృశ్యం కాదు, అది లోపల నుండి, మీ ఆత్మ లోతుల నుండి, మీ ఓర్పు నుండి, మీ సమర్పణ నుండి సిద్ధమవుతుంది. ఆ బాధలో, ఆ ఒంటరితనంలో, ఆ నిశ్శబ్దపు రాత్రుల్లో అక్కడ మీరు లేదా విశ్వం మాత్రమే ఉంటారు. మీరు ఏ కష్ట ప్రయాణాన్ని ఎవరికీ శబ్దం చేయకుండా, ఫిర్యాదు చేయకుండా ఒంటరిగా దాటేశారు. ఎంతోమంది వదిలేసిన చోట మీరు కొనసాగారు. అందుకే ఈ యూనివర్స్ మీకు ప్రత్యేకంగా ఈ సందేశాన్ని పంపించింది. చాలాసార్లు మీరు ఆలోచించి ఉంటారు, నా ఆత్మ అలసిపోయింది, బయట నవ్వుతున్నా లోపల ఏదో విరిగిపోయినట్లు అనిపిస్తుంది అని. ప్రతిరోజు కొత్తదనాన్ని సాధించడానికి ప్రయత్నిస్తారు. కానీ రాత్రి వేళలో మళ్ళీ అదే శూన్యత, అదే శూలితనం, అదే నొప్పి. ఎవ్వరికీ ఏమీ అర్థం కాదు. కానీ విశ్వానికి అంతా అర్థమవుతుంది. మీ పోరాటం, మీ మౌనం, మీ యొక్క దుఃఖం, విరిగిన ఆశలు, ఎవరికీ చెప్పకుండా చేసిన ఆ హృదయపూర్వక ప్రార్థనలు అన్నీ విశ్వం గుర్తుంచుకుంటుంది. అందుకే ఈ వీడియో మీ వద్దకు వచ్చింది. మీరు విజయానికి చాలా దగ్గరగా ఉన్నారు. విశ్వం స్వయంగా ముందుకు వచ్చి మీకు సంకేతాలు ఇవ్వడం ప్రారంభించింది. ఈ వీడియోని కొన్ని నెలల తర్వాత మీరు వెనక్కి తిరిగి చూస్తారు. అప్పుడు మీ కళ్ళల్లో నీళ్లు వస్తాయి. మీరు చెప్పుకుంటారు, అవును, నా కథ ఇక్కడి నుండే మారింది. ఇదే నా టర్నింగ్ పాయింట్. విశ్వం నా పేరు పిలిచిన క్షణం ఈ వీడియో నన్ను వెతుక్కుంటూ వచ్చింది అని. ఆగకండి. ఇక ముందు చెప్పబోయే ప్రతి మాట మీ జీవిత పదాన్ని పూర్తిగా మార్చేస్తుంది. మీ సమయం మారబోతుంది. కానీ ఒక ముఖ్యమైన షరతు అనేది ఉందండి. మీరు ఇప్పుడు మీ పాత భయాలను, పాత సందేహాలను, పాత గాయాలను, పాత అనుమానాలను, ఇంకా పాత నొప్పులను, పాత సంబంధాలను, పాత ఓటములను పూర్తిగా వదిలేయాలి. విశ్వం మిమ్మల్ని ఖాళీ చేతులతో వదిలేయాలని అనుకోవడం లేదు. అది మీ చేతులను గట్టిగా పట్టుకొని మీతో పాటు నడుస్తూ ఉంది. మీరు మీ పట్టును సడలించి ఆటంకాల నుండి బయటపడినప్పుడు, ఇప్పటి వరకు మిమ్మల్ని ఆపుతూ వచ్చిన అన్ని షరతులను, నెగిటివ్ ఆలోచనలను వదిలేసినప్పుడు నిజమైన అద్భుతాలు ప్రారంభమవుతాయి. ప్రతిసారి మీరు ఓడిపోతారని ఆలోచించినప్పుడు, ఇది నా విధిలో లేదు అనుకున్నప్పుడు, అదే సమయంలో విశ్వం మీకోసం ఒక అద్భుతమైన, అపూర్వమైన ప్రణాళికను రూపొందించింది. మీకు చాలా త్వరలోనే అది లభించబోతుంది. మీరు ఎప్పుడూ అడగని వాటికి విశ్వం ఇవ్వబోతుంది. ఎందుకంటే మీరు కేవలం భరించారు, అడగలేదు. విశ్వం ఇలాంటి నిజమైన హృదయాలను ఎప్పుడూ ఖాళీగా తిరిగి పంపదు. ఇప్పుడు మీ తదుపరి అధ్యాయం ప్రారంభమవబోతుంది. కాబట్టే పాత పుస్తకాన్ని పూర్తిగా మూసేయండి. ఇవి కేవలం పదాలు కాదు, ఇది శక్తి, ఇది దైవిక సందేశం, ఇది మీ ఆత్మకు వచ్చిన పిలుపు. మీరు విశ్వం చేత స్వీకరించబడ్డారు. మీకు తెలియకపోవచ్చు, కానీ మీ ఆత్మకు పూర్తిగా తెలుసు.
ఈ క్షణం ముందే నిర్ణయించబడింది. మీరు ఈ వీడియోతో సమయంలో కలవడం ఇదంతా కూడా ముందే రాయబడింది. కొన్నిసార్లు జీవితంలో ఏదో అకస్మాత్తుగా వచ్చినట్లు అనిపిస్తుంది, కానీ అది అకస్మాత్తుగా కాదు, అది నీతి. దాన్ని చూసిన తర్వాత మీకు ఒక ఏడుపు వచ్చే అవకాశం ఉంటుంది, లేదా లోతైన శాంతి అనుభవం కలుగుతుంది. ఎందుకంటే మీ ఆత్మ ఈ సత్యాన్ని గుర్తించగలదు. మీరు పోరాటం యొక్క మలుపులో ఉన్నారు. అక్కడి నుండి విజయం ప్రారంభమవుతుంది. మీరు చాలా ఒంటరితనం నుండి వెళ్ళారు. మీ భావనలు చాలాసార్లు వినబడకుండా మిగిలిపోతాయి మిత్రమా. కానీ ప్రతి బాధ, ప్రతి కన్నీరు, ప్రతి ఒంటరి రాత్రి, ప్రతి వైఫల్యం మిమ్మల్ని ఈ అద్భుతం కోసం సిద్ధం చేయబడింది. అది ఇప్పుడు కేవలం కొన్ని నెలల దూరంలోనే ఉంది. మిమ్మల్ని విరిచిన వ్యక్తులు క్షమించండి. ఒకప్పుడు చేజారిపోయిన అవకాశాలను, పాత సంబంధాలను పూర్తిగా వదిలేయండి. ఎందుకంటే ఇప్పుడు విశ్వం స్వయంగా మీ వద్దకు వస్తుంది. కొత్త అవకాశాలతో, కొత్త సంబంధాలతో, కొత్త ప్రారంభాలతో, కొత్త ఆశలతో, కొత్త విజయాలతో. ఈ వీడియో ఆ కొత్త అందమైన వరండాకు మొదటి ద్వారం. ఓటమిని మానేసి మీలో దాగి ఉన్న అపారమైన కాంతిని గుర్తించండి. ఈ సందేశం కేవలం మీకోసం రూపొందించబడింది. మీ మనసు ఆనందంతో నిండిపోతే హృదయ సందేశం వేగవంతమవుతుందని గుర్తుంచుకోండి. మీరు ఇప్పుడు ఆ దైవిక శక్తితో అనుసంధానమయ్యారు. అది మీ జీవితంలో అనేక అద్భుత మార్పుల్ని తీసుకురాబోతుంది. ఇప్పుడు మీతో మీరు ఒక పవిత్ర వాగ్దానం చేసుకోండి. నేను ఆ అందమైన జీవితాన్ని పూర్తి హృదయంతో స్వీకరిస్తాను. దానికి నేను అర్హుణ్ణి. నేను నన్ను ఆపడం మానేస్తాను. విశ్వం తీసుకున్న ప్రతి అవకాశాన్ని, ప్రతి అద్భుతాన్ని పూర్తిగా నమ్మకంతో స్వీకరిస్తాను. విశ్వం పిలిచినప్పుడు ఆలస్యం జరగవచ్చు, కానీ చీకటి మాత్రం ఉండదు. రాబోయే కాలంలో మీకు అలాంటి సంయోగాలు, అలాంటి వ్యక్తులు, అలాంటి అవకాశాలు కూడా కనిపిస్తాయి. గతంలో ఎప్పుడూ జరగనంత అద్భుతాలు. మీరు చీకటిలో కూడా కాంతిని పట్టుకుంటారు. కాబట్టి యూనివర్స్ ఇప్పుడు మిమ్మల్ని ఆపే శక్తి ఎవ్వరికీ లేదు. రాబోయే నెలల్లో ఏది ఒక అదృశ్య శక్తి మీకు ప్రతి మలుపులో, ప్రతి అడుగులో సహాయం చేస్తున్నట్లు కూడా అనిపిస్తుంది. మీరు అడగకముందే అవసరాలు తీర్చబడతాయి. మీరు ఆలోచించిన ప్రతిదీ మీ ముందు ప్రత్యక్షమవుతుంది. మిమ్మల్ని తక్కువ చేసి చూసిన వారు, చిన్నగా భావించిన వారు, ఇప్పుడు వారు చూస్తారు విశ్వం ఎలా మీ పక్షాన నిలబడిందో. మీలో ఒక శక్తి ఉంది. ఆ శక్తిని మీరు చూడలేరు. ఇప్పుడు ఆ శక్తిగా మీరు మారండి. మీరు జన్మించిన ఉద్దేశం కోసం నిలబడండి. ఆ కలలను వాస్తవాలుగా మార్చండి. మీ దగ్గర ఏమీ లేదని అనిపించినా నిజానికి మీ దగ్గర అన్నీ ఉంటాయి. ఎందుకంటే మీ దగ్గర యూనివర్స్ యొక్క అనుమతి, ఆశీర్వాదం ఉన్నాయి. విశ్వాసం పెట్టిన వెంటనే ప్రతి తలుపు తెరుచుకుంటుంది. ప్రతి అవకాశం మీ వైపు వస్తుంది. ఈ వీడియో దైవిక శక్తి ద్వారా మీ వద్దకు వచ్చింది మిత్రమా. ఇదే ఆ క్షణం నుండి మీరు మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. అందులో మీరు కేవలం జీవించడం మాత్రమే కాదు, పూర్తిగా వికసించడం, ప్రకాశించడం జరుగుతుంది. ఇక్కడ నుండి ఒక స్క్రిప్ట్ మరింత లోతుగా పునరావృత్తి చేస్తూ, ఉదాహరణలు ఇస్తూ కొనసాగుతుంది. మీరు గతంలో ఎన్నో బాధలు భరించారు, ఎన్నో రాత్రులు కన్నీరు కార్చారు, ఎంతోమంది మిమ్మల్ని తక్కువ చేసి చూశారు. కానీ ఆ ప్రతి బాధ మీలో ఒక అమూల్యమైన బలాన్ని నింపింది. ఆ ఒంటరితనం మీ ఆత్మను మరింత బలంగా, మరింత స్పష్టంగా చేసింది. ఇప్పుడు ఆ బలం మీ జీవితాన్ని మార్చేస్తుంది. ప్రతిరోజు కూడా ఉదయం లేచి ఒక్కసారి చెప్పుకోండి, నా సమయం వచ్చింది అని, విశ్వం నాతో ఉంది అని. రోజంతా సానుకూల ఆలోచనలు పెంచుకోండి. కృతజ్ఞత జనరల్గా రాయండి. లోతైన శ్వాస తీసుకోండి. ధ్యానం చేయండి. ఈ చిన్న చిన్న అభ్యాసాలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. రాబోయే రోజుల్లో మీరు అనుభవించబోయే శాంతి, సంతోషం, విజయం గురించిన ఊహించుకోండి. వాటి గురించి ఆ ఊహలు నిజమవుతాయి. మీ కలలు వాస్తవమవుతాయి. మీరు కోరుకున్న ప్రేమ, ధనం, ఆరోగ్యం, విజయం అన్నీ మీ వైపు వస్తాయి. మీ సమయం వచ్చేసింది. సిద్ధంగా ఉండండి అందుకోవటానికి. విశ్వం మీతో ఉంది. మీకు ఒంటరిగా లేరు. ఇప్పుడు మీ కథ మారబోతుంది. విశ్వం మీకు అన్నీ అందించబోతుంది. ఇప్పుడు మీ భావోద్వేగం ప్రారంభమవుతుంది. నమ్మండి, అలాగే నమ్మకాన్ని స్వీకరించండి. మీ అద్భుత జీవితం ఇప్పుడే మొదలైంది. ఇక ఈ యొక్క విశ్వం యొక్క సందేశాన్ని మనం ముందుగా స్వీకరించడానికి, అన్నీ మన జీవితంలో రావటానికి ఒకే ఒక మార్గం కృతజ్ఞతాభావం.
కాబట్టి అందరూ కూడా ధన్యవాదాలు విశ్వమ్మ, ధన్యవాదాలు. ఈ యొక్క ప్రేమ, అభిమానం, సంపద, బంగారం, నగలు, కారు, బంగ్లా, సంతోషం అన్నీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్.